Hello students and welcome to our beautiful world called chemistry. And guys, this is Ajay Jumudi and you are watching our fantastic YouTube channel Dream Different, Think Different. And sorry guys, live kochanu but technical problem valla live లో కొంచెం డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. లైవ్ ఎండ్ చేసేసాను. ఆఫ్లైన్లోని వీడియో రికార్డ్ చేసేస్తాను, మీకు సెండ్ చేసేస్తాను. లైవ్ ఎంతవరకు అయితే సెట్ అవ్వదు అంతవరకు. ఓకేనా బేటా? సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం బేటా? జేఈఈ మెయిన్స్ 2020 స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే జేఈఈ మెయిన్స్ 2022ని ఏ విధంగా క్రాక్ చేయాలి, ఒక మంచి ర్యాంక్ తీసుకొచ్చుకొని ఒక మంచి ఎన్ఐటీలో లేదా జేఈఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాలి అంటే సో మనం ఎలా చదవాలి అనే టాపిక్ మీదనే ఈరోజు మనం వీడియో చేసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వెంటనే వీడియో చూస్తున్నప్పుడే మీ జేఈఈ ఫ్రెండ్స్ అందరికీ వెంటనే ఈ వీడియోని షేర్ చేసేసేయండి వెంటనే. అండ్ మీరు కూడా ఒక లైక్ కొట్టేసేయండి కింద. వెంటనే అటెండెన్స్ వేసుకోండి. ఎవరైతే నేను కొత్త బ్యాచ్ చేశానో వాళ్ళందరూ ఎస్ఆర్ అని అటెండెన్స్ వేసుకోండి. సో నాకు చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది అది. ఓకేనా? వితౌట్ వేస్టింగ్ our time, let us enter into our beautiful world called chemistry. Guys, so first of all మనం జేఈఈ 2022 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలంటే మనకి ఎంత టైం ఉందని చూడాలి బేటా. ఏం చూడాలి బేటా? మనకు టైం ఎంత ఉంది అని చూడాలి. ఫస్ట్ భయాన్ని అందరూ పక్కన పెట్టేసండి. ఏం లేదు, చిల్, ఆడుతూ పాడుతూ జాయ్ఫుల్గా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. దీన్ని పెద్ద ఐఏఎస్ లెవెల్లో, ఐపీఎస్ లెవెల్లో దీన్ని మీరు తీసుకోకండి. ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అర్థమవుతుంది? అస్సలు భయపడకండి. చెప్తున్నా చూడండి ఇప్పుడు ఎంత ఈజీనో. బేటా మనకు టైం ఎంత ఉంది? సో ఈరోజు ఏంది బేటా? ఈరోజు మనకు అక్టోబర్ 10 కదా బేటా. మనకి ఫిబ్రవరి 25కి ఎగ్జామ్ ఉంది. అంటే ఫిబ్రవరి 4th వీక్లో ఎగ్జామ్ ఉందని చెప్పారు. సో 25th మనం అనుకున్నట్టయితే ఫిబ్రవరి 21 తర్వాత ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ ఉండవచ్చు. జేఈఈ 2022 మెయిన్స్ ఎగ్జామ్. ఇదేంటిది? ఫస్ట్ అటెంప్ట్. మనం ఇదేంటి? ఫస్ట్ సెషన్ అన్నట్టు. 4 సెషన్లో జరుగుతుంది మనకు ఫస్ట్ సెషన్. సో ఈ ఫస్ట్ సెషన్లోనే మనం ఫస్ట్ అటెంప్ట్లో జేఈలో ఒక మంచి ర్యాంక్ తీసుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి బేటా? ఫస్ట్ మన దగ్గర ఉన్న టైం ఎంత బేటా చెప్పండి. ఇక్కడ నుంచి అక్టోబర్ 10 నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి 25 వరకు. ఇందులో నుంచి ఏంటంటే హియర్ బేటా, మనం ఇప్పుడు అక్టోబర్ 10 కదా, అక్టోబర్, నవంబర్ 10కి మనకు 1 వీక్ ఎంత? 1 మంత్ అవుతుంది. డిసెంబర్ 10 వరకు ఎన్ని వీక్స్ అవుతున్నాయి బేటా? డిసెంబర్ 10 వరకు 2 మంత్స్ అవుతున్నాయి. 2 మంత్స్ అవుతున్నాయి. నెక్స్ట్ జనవరి 10 వరకు ఎంత? 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. మొత్తం 3 మంత్స్. సో ఈ జనవరి 10 నుంచి మిగిలిన టైం అంతా, ఫిబ్రవరి 25 వరకు మిగిలిన టైం అంతా మనం రివిజన్కి యూజ్ చేసుకున్నా. ఈ 3 మంత్స్ ఆఫ్ టైంలో మనం జేఈఈ 2022 మెయిన్స్ని క్రాక్ చేయాలి. మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి. మిగిలిన టైం మొత్తం రివిజన్కి యూజ్ చేయాలి. ఇక్కడ టాస్క్ ఏంటంటే ఈ 3 మంత్స్లో మనం ఎట్లా కంప్లీట్ చేయొచ్చు, కంప్లీట్ చేయడం హార్డా ఈజీనా, రియాలిటీ ఏందో ఇప్పుడు మనం చూద్దాం బేటా. ఒకటి గుర్తుపెట్టుకో, ఏం లేదు, మనకు ఎవ్రీ ఇయర్ మనకు ఎందరు మంది జేఈ మెయిన్స్కి అప్లై చేస్తున్నారు బేటా? జేఈకి మొత్తం అరౌండ్ 10 lakh మెంబర్స్ అప్లై చేస్తున్నారు. 10 lakh మెంబర్స్ అప్లై చేస్తున్నారు. 10 lakh కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. సో దీంట్లో కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఎందరు మందిలో ఉంటుందో తెలుసా బేటా? 10K నుంచి 25K మధ్యలో కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ని 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు కదా, వీళ్ళందరినీ మనం కాంపిటీషన్లు ఎదుర్కొని సీట్ సంపాదించాలంటే బాగా కష్టం. అదంతా పక్కన పెట్టేసండి. వీళ్ళంతా సగం మంది కూడా జస్ట్ నామకే వాస్తే అంతే. సో ఈ 10K నుంచి 20Kనే మీకు కాంపిటీషన్. అర్థమవుతుందా? సో ఈ కాంపిటీషన్ మాత్రం మీరు బ్రేక్ చేయాలి. అర్థమవుతుందా బేటా? మనకు 3 మంత్స్ టైం ఉంది బేటా. ఎన్ని మంత్స్? 3 మంత్స్ టైం. 3 మంత్స్ టైం అంటే ఎంత బేటా? 1 మంత్కి 4 వీక్స్ వేసుకున్నా కూడా మనకి 3 మంత్స్కి 4 × 3 మనకు ఎంత? 12 బేటా. ఎన్ని? 12 వీక్స్ ఆఫ్ టైం మనకు ఉంది. 12 వీక్స్ ఆఫ్ టైం ఉంది బేటా. మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి బేటా? 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథ్స్ 1, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ ఏంటి బేటా?
అవర్ ఫేవరెట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఎవరికైతే కెమిస్ట్రీ అంటే భయం ఉందో వాళ్ళందరూ కెమిస్ట్రీ అనేటువంటిది చాలా అంటే చాలా సింపుల్ సబ్జెక్ట్ అని నిరూపించి అన్నిటికన్నా ఇదే సింపుల్గా ఉంటుందని నేను ప్రూవ్ చేసి ప్రతి ఒక్కరికి కెమిస్ట్రీ అనేది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్గా మారుస్తాను. అది నాకు వదిలేసేయండి ఇప్పుడు. ఓకేనా బేటా? ఆడుతూ పాడుతూ మనం ఇప్పుడు దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలో చూద్దాం. బేటా మ్యాథ్స్లో జేఈ మెయిన్స్లో ఒక 17 చాప్టర్స్ ఉన్నాయి బేటా. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 17 చాప్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ కనిపిస్తుందో కనిపించట్లేదో. ఐ విల్ టేక్ అనదర్ స్లైడ్. సీ హియర్ బేటా, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మ్యాథ్స్లో 17 టాపిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్లో 17 టాపిక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీలో 20 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా బేటా? మనకి ఎంత టైం ఉంది? 12 వీక్స్ టైం ఉంది. ఈ 12 వీక్స్లో మనం ఈ చాప్టర్స్ అన్నిటిని కంప్లీట్ చేయాలి. బేటా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందామంటే బేటా, ఇప్పుడు మ్యాథ్స్, యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనుకుందాం. మీరందరూ ఎంపీస్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ మ్యాథ్స్ చాలామందికి ఫేవరెట్ సబ్జెక్ట్, మ్యాథ్సే తీసుకుందాం. కెమిస్ట్రీ కొద్దిసేపు పక్కన పెడదాం, ఫిజిక్స్ కెమిస్ట్రీ. బేటా ఇప్పుడు మ్యాథ్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి బేటా? మ్యాథ్స్ 17 చాప్టర్స్ ఉన్నాయి, రైటే. బట్ 17 చాప్టర్లో 17 ఇంపార్టెంట్ కాదు జేఈ మెయిన్స్కి. దీంట్లో స్కోరింగ్ టాపిక్స్ చాలా అంటే చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఎన్ని ఉన్నాయంటే బేటా, రాస్తున్నా, మంచిగా రాసుకోండి. నేను అంటూ రాస్తాను, మీరు రాసుకోండి. కోఆర్డినేట్ జామెట్రీ, బేటా కోఆర్డినేట్ జామెట్రీ. అండ్ ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మన కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి బేటా. ఈ 5 క్వశ్చన్స్కి అరౌండ్ 20 మార్క్స్ వస్తాయి మనకి. 20 మార్క్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ బేటా. ఇదేంటి బేటా? చాప్టర్ వైజ్ వెయిటేజ్. నెక్స్ట్ ఏంటి బేటా? లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. దీంట్లో నుంచి మనకు 12 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి బేటా? 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ షార్ట్కట్లో చెప్తాను, రాసుకోండి. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. దీని నుంచి కూడా మనకి ఎన్ని? 12 మార్క్స్ వస్తాయి. సో ఈ లిమిట్స్ అండ్ కోఆర్డినేషన్ దీని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, 12 మార్క్స్. అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నుంచి దీని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, 12 మార్క్స్. ఓకేనా బేటా? అండ్ ఇంకా ఇంపార్టెంట్ చాప్టర్స్ చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ నెంబర్స్, అందరు రాసుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రిక్ ఈక్వేషన్. షార్ట్కట్లో రాస్తున్నాను, క్వాడ్రిక్ ఈక్వేషన్. సో దీంట్లో నుంచి మనకు 8 మార్క్స్ వస్తాయి బేటా, 8 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ బేటా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. పెన్ను బుక్ తీసుకొని మంచిగా రాసుకోండి. దీంట్లో నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి బేటా, 8 మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్. అండ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ రాసుకోండి మంచిగా. దీంట్లో నుంచి కూడా మనకు 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి బేటా? 3 డైమెన్షనల్ జామెట్రీ. దీంట్లో నుంచి కూడా మనకు 8 మార్క్స్ వస్తాయి. అండ్ వెక్టర్ ఆల్జిబ్రా, దీంట్లో నుంచి కూడా మనకు 8 మార్క్స్ వస్తాయి బేటా. ఇప్పుడు చెప్పిన అన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ అండ్ ఈ టాపిక్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాథమెటిక్సే తీసుకున్నట్టయితే మనం మోస్ట్లీ ఈ టాపిక్స్ మొత్తం కంప్లీట్ చేసినట్టయితే, ఈ టాపిక్స్ కంప్లీట్ చేసినట్టయితే మీకు ఆల్మోస్ట్ 70 మార్క్స్ గ్యారంటీ. ఎన్ని మార్క్స్ బేటా? 70 మార్క్స్ గ్యారంటీ. 60+ ఎటు పోవు. ఈ చాప్టర్స్ మీరు ఖచ్చితంగా కన్ఫామ్గా ప్రిపేర్ అయితే బేటా. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేస్తాం మనం. ఇంపార్టెంట్ చాప్టర్స్ మ్యాథ్స్లోనే 1 2 3 4 అండ్ 5 6
7, 8 మొత్తం మనకు 8 చాప్టర్స్ ఉన్నాయి బేటా. మనకి ఎంత టైం ఉంది బేటా? 12 వీక్స్ టైం ఉంది. 12 వీక్స్ టైం ఉంది. 12 వీక్స్లో ఈ 8 చాప్టర్స్ని మనం కంప్లీట్ చేయలేమా? అర్థమవుతుందా బేటా? మ్యాథ్స్ ఒకటే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. బట్ పెద్ద కష్టమేం కాదు. అర్థమవుతుందా? ఈ 8 చాప్టర్స్ని 8 ఇంపార్టెంట్ చాప్టర్స్ని 12 వీక్స్లో కంప్లీట్ చేయడం కష్టమా? బెటర్ 12 వీక్స్ అంటే చాలా ఎక్కువ అయిపోతుంది 8 చాప్టర్స్ కంటే. మనం 10 వీక్స్ వేసుకున్నాం. 10 వీక్స్లో కూడా మీరు ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. అర్థమవుతుందా బేటా? ఈజీగా మీరు ఈ 8 చాప్టర్ని కంప్లీట్ చేయగలుగుతారు. మిగిలిన 2 వీక్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ 8 ఇంపార్టెంట్ చాప్టర్స్ని మినహాయించి చిన్న చాప్టర్స్ ఉంటాయి కదా బేటా, చిన్న చాప్టర్స్ ఉంటాయి కదా, ట్రిగోనోమెట్రీ, మ్యాథమెటికల్ రీజనింగ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, స్టాటిస్టిక్స్ అండ్ డైనమిక్స్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనం ఈ చాప్టర్స్లో జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఈ 2 వీక్స్లో మనం వాటిని కంప్లీట్ చేయాలి. దాంట్లో నుంచి మొత్తం టాపిక్స్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. ఎన్ని వీక్స్లో బేటా? 2 వీక్స్లో. ఈ 10 వీక్స్ మొత్తం కాన్సన్ట్రేట్గా ఈ 8 చాప్టర్స్ మీదనే పెట్టేసేయాలి. ఈ 8 చాప్టర్స్ నుంచే మనకు 60 ప్లస్ మార్క్స్ ఇక్కడ నుంచే కవర్ అవుతున్నాయి. 60% ఆఫ్ మార్క్స్ ఇక్కడ నుంచే మనకు కవర్ అవుతున్నాయి. మ్యాథ్స్లో 60% ఆఫ్ మార్క్స్ ఇక్కడ నుంచే కవర్ అవుతున్నాయి. 40% ఆఫ్ మార్క్స్ ఈ 2 వీక్స్లో మనం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది. మెయిన్ చాప్టర్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. మిగిలిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో చూస్తాం. తప్పేముందా బేటా? లేదు. ఇది ఏమాత్రం కష్టం కాదు, సింపుల్గా మీరు చేయొచ్చు. అర్థమవుతుందా బేటా? అట్లనే ఒకసారి మనం రఫ్గా ఫిజిక్స్లో కూడా వెళ్దాం బేటా. ఎక్కడికి వెళ్దాం బేటా? ఫిజిక్స్లో కూడా వెళ్దాం. ఫిజిక్స్లో కూడా బేటా మనకి ఇంపార్టెంట్ మొత్తం మనకు 17 చాప్టర్స్ ఉంటాయి బేటా. దీంట్లోంచి ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చినట్టయితే ఎన్ని ఉంటాయంటే బేటా ఒకసారి రాసుకోండి మంచిగా. స్పీడ్గా చెప్తాను. పెన్ అండ్ బుక్ తీసుకొని రాసుకోండి. మోడ్రన్ ఫిజిక్స్ వెరీ ఇంపార్టెంట్. మోడ్రన్ ఫిజిక్స్ అరౌండ్ 20 మార్క్స్ వస్తాయి దీని నుంచి. నెక్స్ట్ ఏంటంటే బేటా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ దీని నుంచి అరౌండ్ మనకు 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఆప్టిక్స్ నుంచి మనకు 12 మార్క్స్ వస్తాయి. IIT-JEEలో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ దీని నుంచి మనకు 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మనకు అరౌండ్ 12 మార్క్స్ వస్తాయి. అండ్ మనకి ఈ మ్యాగ్నెటిక్స్ కూడా ఇంపార్టెంట్సే. మ్యాగ్నెటిక్స్ కూడా మనకు ఇంపార్టెంట్ టాపికే. దీని నుంచి అరౌండ్ 8 మార్క్స్ వస్తాయి. సో ఈ చాప్టర్స్ అనేటువంటి ఫిజిక్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా బేటా? ఈ చాప్టర్స్ అనేటువంటివి వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం ఎన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి బేటా? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 6 చాప్టర్స్ని 10 వీక్స్లో కంప్లీట్ చేయండి. వెరీ ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఎవరైనా కూడా. మన స్ట్రాటజీ మనం ఏంటి, టైం టేబుల్ మనం సపరేట్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఈ 10 వీక్స్లో ఈ 6 చాప్టర్స్ని ఎట్లా కంప్లీట్ చేయాలా? ఏదన్నా కష్టమా బేటా? ఏం కష్టం కాదు. చాలా అంటే చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మిగిలిన టాపిక్స్, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మినహాయించి మిగిలిన టాపిక్స్ జస్ట్ ఇది ఏంటంటే IIT-JEE వాళ్ళకు మాత్రమే. మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా 2 వీక్స్లో కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే లాస్ ఆఫ్ మోషన్ ఉంది, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్, రేషన్స్ అండ్ గ్రావిటేషన్. సో ఇట్లా మీరు సిలబస్ చూసుకున్నట్టయితే చిన్న టాపిక్స్ ఉన్నాయి. దాని నుంచి కొంచెం తక్కువ మార్క్స్ వస్తాయి. వాటిని మిగిలిన 2 వీక్స్లో కంప్లీట్ చేసేసుకోండి. మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడండి. వీటిని మాత్రమే ఏంటి బేటా కంప్లీట్గా చదివేసేయండి. సింపుల్గా మీరు ఈజీగా కొట్టేయచ్చు. ఈజీగా కొట్టేయచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ చాప్టర్స్ మొత్తం చదివితే మీకు 50+ మార్క్స్ ఇక్కడ నుంచే వచ్చేస్తాయి. ఫిజిక్స్లో 50+ మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి. మిగిలిన 2 వీక్స్లో వీటిని కంప్లీట్ చేసేయండి. అర్థమవుతుందా బేటా? కెమిస్ట్రీకి ఇక మై ఫేవరెట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీకి వచ్చినట్టయితే బేటా కెమిస్ట్రీలో కూడా మనకు 20 చాప్టర్స్ ఉన్నాయి. 20 చాప్టర్స్ ఉన్నాయి కానీ బేటా ఈ 20కి 20 కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ కాదు బేటా. 20 దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా వీడియో చేస్తా. ఫస్ట్ రఫ్గా చూడండి బేటా. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి మనకి అరౌండ్ 12 మార్క్స్ వస్తాయి.
అర్థమవుతుందా బేటా? నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ ప్లస్ బ్లాక్స్ SPDF బ్లాక్స్, వీటి నుంచి మనకు 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బేటా థర్మోడైనమిక్స్ ప్లస్ గ్యాసియస్ స్టేట్, దీని నుంచి మనకు అరౌండ్ 8 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా బేటా? 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బేటా అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకు అరౌండ్ 8 మార్క్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ కెమికల్ బాండింగ్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 8 మార్క్స్ వస్తాయి, అరౌండ్ 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, ఈ టాపిక్స్ నుంచి కూడా ఈ చాప్టర్స్ కూడా మనకి 8 మార్క్స్ వస్తాయి బేటా. అర్థమవుతుందా బేటా? 8 మార్క్స్ వస్తాయి వీటి నుంచి కూడా. నెక్స్ట్ ఏంటి బేటా సాలిడ్ స్టేట్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ, దీని నుంచి కూడా మనకు అరౌండ్ 8 మార్క్స్ వస్తాయి బేటా. ఎన్ని మార్క్స్ వస్తాయి బేటా? 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ న్యాచురల్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి కూడా, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ టాపిక్. సో దాని నుంచి కూడా మనకు అరౌండ్ 8 మార్క్స్ వస్తాయి దగ్గర. అర్థమవుతుందా? సో మెయిన్గా మనకి 1 2 3 4 5 6 7 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ని మనం 10 వీక్స్ లోపు కంప్లీట్ చేయాలి. మనకు మొత్తం 12 వీక్స్ టైం ఉంది కాబట్టి 10 వీక్స్లో కంప్లీట్ చేయాలి. 2 వీక్స్లో మనం మిగిలిన చాప్టర్స్ని కంప్లీట్ చేయాలి. 10 వీక్స్లో 8 చాప్టర్స్ని కంప్లీట్ చేయడం అనేది పెద్ద టాస్క్ ఏం కాదు, ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. అర్థమవుతుందా బేటా? ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. టైం టేబుల్లో మనం దాని గురించి క్లియర్గా ఏది ఎప్పుడు చదవాలో మనం అప్పుడు తెలిసేసుకుందాం. ఓకేనా బేటా? ఇది సిలబస్ అండ్ వెయిటేజ్ మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. సో ఈ 12 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన టైం ఉంది చూసారా బేటా, జాన్ 10 to ఫెబ్ 25th వరకు మనం మొత్తం ఏం చేయాలి? రివిజన్ చేయాలి. అర్థమవుతుందా? అరౌండ్ మనకు 1.5 మంత్ టైం ఉంటుంది. 1.5 మంత్ టైం ఉంటుంది. సో ఈ 1.5 మంత్ టైంలో మనం ఏం చేయాలి బేటా? మొత్తం రివిజన్ చేయాలి. అర్థమవుతుందా బేటా? సిలబస్ అర్థమైంది, ఇప్పుడు టైం ఎంత ఉందో అర్థమైంది, సిలబస్ ఎంత ఉందో అర్థమైంది. సో ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మనకు అర్థమైంది. ఇప్పుడు ఎట్లా చదవాలి అన్నదే మన దగ్గర మెయిన్ ప్రాబ్లం బేటా. ఎట్లా చదవాలి అన్నదే మనకు మెయిన్ ప్రాబ్లం. జస్ట్ అ మినిట్. గాయస్. సో ఎట్లా చదవాలన్నదే మనకి మ్యాటర్ బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరు ఎవరంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ప్రజెంట్ పర్సూయింగ్. అర్థమవుతుందా బేటా? సో ఈ 2 కేటగిరీ వాళ్ళు ఎట్లా చదవాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ కంటిన్యూ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళు చూద్దాం. ఇంటర్మీడియట్ చదువుకుంటూ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఐఐటి జేఈ మెయిన్స్ని 2022ని మనం క్రాక్ చేయాలి. బేటా మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం మీరు ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా? లేదా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్ మీరు ఏం చేసుకోండి బేటా, మీకు తెలిసిన టాపిక్స్ ఏమేమిటి, తెలిసిన చాప్టర్స్ ఏమేంటి, ఫస్ట్ మొత్తం లిస్ట్ రాసుకోండి. తెలిసిన టాపిక్స్, తెలుగులోనే రాస్తున్నా, తెలిసిన టాపిక్స్ అన్నీ కూడా, టాపిక్స్ లేదా చాప్టర్స్ అన్నీ కూడా మీరు ఒక లిస్ట్ రాసుకోండి. ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళైతే మొత్తం ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆన్లైన్ ద్వారానో ఆఫ్లైన్ ద్వారానో వినే ఉంటారు, అంతో కొంత ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ ఈ తెలిసిన టాపిక్స్ మొత్తం మనం కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా బేటా? తెలిసిన టాపిక్స్ మొత్తం కూడా ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి. మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్పుకున్నాం కదా బేటా. సో వాటిలో మీకు తెలిసిన టాపిక్స్ ఏమి ఉన్నాయో ఫస్ట్ వాటిని అన్నిటిని కంప్లీట్ చేయండి. 10 వీక్స్లో 2 వీక్స్ ఏమో మనం రివిజన్కి, 2 వీక్స్ ఏమో మనకు ఇంపార్టెంట్ కాని చాప్టర్స్కి, 10 వీక్స్ ఏమేంటి ఇంపార్టెంట్ చాప్టర్స్. ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్లో మీకు తెలిసిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ వాటిని మొత్తం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా బేటా? ఎట్లా అంటే కంప్లీట్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పాను కదా, వాటిని కంప్లీట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా బేటా? ఏది వదిలిపెట్టడానికి లేదు, కంప్లీట్గా మీరు వాటిని ప్రిపేర్ అవ్వాల్సిందే. స్టార్ట్ చేయండి. నేను కూడా హెల్ప్ చేస్తాను బేటా. అర్థమవుతుందా? నేను కూడా హెల్ప్ చేస్తాను, వీడియోస్ మేక్ చేస్తాను, బట్ ఓన్లీ కెమిస్ట్రీలోనే. లాస్ట్ వరకు టైం ఉందనుకోండి, నేను ఫిజిక్స్ కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.
అర్థమవుతుందా బేటా? కెమిస్ట్రీలో మాత్రం 100% 10 వీక్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా నేను మీకు కంప్లీట్ చేసేస్తాను. అది అన్అకాడమీ ద్వారా అయినా యూట్యూబ్ ద్వారానైనా 2 కంబైన్ అయినా కూడా. అర్థమవుతుందా బేటా? నేను లైవ్ క్లాసెస్ ఎప్పుడు జరిగినా కూడా నేను వెంటనే మీకు మెసేజ్ పెట్టేస్తాను. అర్థమవుతుందా? సో ఈరోజు అంటే లైవ్లో కొంచెం ప్రాబ్లం అయింది. నెక్స్ట్ నుంచి ఏం ప్రాబ్లం రాదు, నేను చూస్తాను. అర్థమవుతుందా బేటా? హియర్ ఈ టాపిక్స్ని మొత్తం మనం కంప్లీట్ చేసేయాలి. తెలిసిన టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఈ 10 వీక్స్లో ఫస్ట్ 5 వీక్స్లో లేకపోతే ఎన్ని చాప్టర్స్ ఉంటే అన్ని వీక్స్లో ఫస్ట్ కంప్లీట్ చేసేసేయండి. తర్వాత ఈ 10 వీక్స్లో ఏమైనా తెలియని ఇంపార్టెంట్ చాప్టర్స్ నుంచి ఏమైనా తెలియని టాపిక్స్ ఉన్నాయి అనుకో, వాటిని నెక్స్ట్ కంప్లీట్ చేసేయండి. అర్థమవుతుందా బేటా? నెక్స్ట్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ 2 వీక్స్ మిగులుతాయి కదా బేటా, ఈ 2 వీక్స్లో ఏం చేయండి అంటే మొత్తం అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, తక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, వాటిని చదివేసేయండి. సో మొత్తం అయిపోతుంది. అర్థమవుతుందా బేటా? సో ఈ విధంగా చదివితే మీకు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మెయిన్గా బేటా మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు కాలేజీలో ఉన్నంత వరకు లేదా ఆన్లైన్ క్లాసులు వింటున్నంత వరకు ఏం చేయాలో తెలుసా బేటా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ క్లాస్లో రన్ అవుతుంది. అర్థమవుతుందా బేటా? అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ రన్ అవుతుంది. ఈ అటామిక్ స్ట్రక్చర్ నుంచి నేను అన్ని పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. అటామిక్ స్ట్రక్చర్ నుంచి మీకు ఐపీఈకి ఏం ఇంపార్టెంట్ అండ్ జేఈ మెయిన్స్కి ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా రాసుకోండి. సిమిలర్గా ఉన్న టాపిక్స్ మొత్తం రాసేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అర్థమవుతుందా బేటా? అవి కూడా నేను గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి. సార్ ఎప్పుడైతే క్వశ్చన్స్ చెప్తున్నాడో, నేను సెకండ్ ఆప్షన్, సార్ ఎప్పుడైతే పాఠం చెప్తున్నారో విపరీతమైన డౌట్స్ అడగండి. బేటా మీరు డబ్బులు ఇచ్చి చదువుకుంటున్నారో లేదా గవర్నమెంట్ మిమ్మల్ని చదివిస్తుంది, సార్ డ్యూటీ ఏంది చెప్పడం. అర్థమవుతుందా బేటా? మీకు ఇంతవరకు తెలియకపోవచ్చు, ఇప్పటి నుంచి మీకు అవగాహన వచ్చింది కాబట్టి ఏ టాపిక్ జేఈకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినా కూడా ఇన్ డీటెయిల్గా సార్ని ప్రతి ఒక్క డౌట్ అడగండి. అర్థమవుతుందా? ప్రతి ఒక్క డౌట్ అడగండి, సార్ మీద ప్రెజర్ పెట్టండి. ఖచ్చితంగా సారు ఎట్లా అంటే మీ క్లాస్కి వస్తున్నాడంటే అరే పలానా క్లాస్లో చాలా డౌట్స్ వస్తారు, ముందే మొత్తం ప్రిపేర్ అయ్యి రావాలి అని భయపడాలి సార్. సో ఆ రేంజ్లో సార్స్ని మీరు డౌట్స్ అడగాలి. అర్థమవుతుందా బేటా? క్లాస్లో ఉన్నంత వరకు అటామిక్ స్ట్రక్చర్ సార్ చెప్తున్నాడంటే 90% జేఈకి ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ప్రతిదీ సార్ దగ్గరికి వెళ్ళి మీరు కంటెంట్ని మొత్తం లాక్కోవాలి. మార్క్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి తర్వాత మీరు చేసుకోవచ్చు, బట్ కంటెంట్ ఏమైతుందో ప్రతిదీ జేఈ లెవెల్ కంటెంట్ మొత్తం సార్ దగ్గర నుంచి లాక్కోవాలి. ఏదైనా మిస్ అయింది ఏదైనా ఉంటే నేను కవర్ చేస్తాను. ఓకేనా బేటా? మిస్ అయింది ఏదైనా ఉంటే నేను కూడా కవర్ చేసేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ సార్స్ని మీరు బాగా అంటే బాగా వాడుకోవాలి. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. బేటా మీరు చాలామంది భయపడుతున్నారు పెద్ద లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. మీరు సార్స్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే కంటెంట్ని తీసుకుంటారో మీకు క్లాస్లో ఒక డిఫరెంట్ నేమ్ వస్తుంది. అర్థమవుతుందా బేటా? కొంచెం చదువుతాడు అన్న నేమ్ వస్తుంది, మీ లోపల మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, సార్ దగ్గర మంచి నేమ్ వస్తుంది, మిమ్మల్ని సార్స్ గుర్తిస్తారు, ఎక్స్ట్రా ఫోకస్ పెడతారు మీ మీద. ఫస్ట్ సార్స్, తర్వాత మేము. ఎందుకంటే మీకు వాళ్ళు గవర్నమెంట్ మీ ద్వారా డబ్బులు కట్టడం వలన లేదా మీరే ప్రైవేట్ కాలేజ్ చదివితే మీరే డబ్బులు కట్టడం ద్వారానో మీరు చదువుకుంటున్నారు. అందుకనే ఖచ్చితంగా సార్స్ మీద మీరు ప్రెషర్ తీసుకొని రండి. తర్వాత సంగతి యూట్యూబ్లో మీరు ఏదైనా టాపిక్ మిస్ అయితే నేను చూసుకుంటా, లేదైతే ఏమైనా మిగిలిన చాప్టర్స్ ఉంటే మనం చెప్పేసుకుందాం. ఓకేనా బేటా? సో నేను చెప్తాను, సార్స్ని కూడా మీరు ఖచ్చితంగా ప్రెజర్ చేయాలి. 100% సార్స్ని కూడా మీరు ప్రెజర్ చేయాల్సిందే. అర్థమవుతుందా బేటా? సో నెక్స్ట్ ఏంటంటే బేటా, ఇది ఇంటర్ చదువుతున్న వాళ్ళు టైం టేబుల్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మీకు ఎట్లా చదవాలో అర్థమైపోయింది. సార్స్ పైన ఒత్తిడి తేవాలి. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ టెలిగ్రామ్లోకి వచ్చి ఇంపార్టెంట్ చాప్టర్స్, వెయిటేజ్, ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి సార్ పాఠం చెప్తుంటే అన్ని అడగండి, మిగిలిన టాపిక్స్ అన్ని నేను చెప్పేస్తాను. అర్థమవుతుందా? మీ చేతిలో పని మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేయండి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే, ఎంత టైం ఉంటే అంత, ఈవినింగ్ 5కి కాలేజ్ ఎండ్ అవుతుందా లేదా 6కి ఎండ్ అవుతుందా, మీరు ఇంటికి వచ్చిన టైం నుంచి పడుకునే ముందు వరకు మీరు ఏం చేస్తారంటే, సార్ చెప్పని టాపిక్స్ ఉన్నాయి కదా, దానికోసం
నా నుంచి యూట్యూబ్లోనైనా వినండి చాప్టర్స్, లేదా ఇంకో యూట్యూబ్ ఛానల్ నుంచి అయినా వినండి, లేదా మీరు సొంతగానే చదువుకోండి ఇంటి దగ్గర ఉన్న టైం మొత్తం. నెక్స్ట్ మార్నింగ్ మొత్తం రివిజన్ చేసుకోండి, నైట్ మొత్తం చదవండి, మార్నింగ్ మొత్తం రివిజన్ చేసుకుంటా మళ్ళీ చదవండి. అప్పుడు 100% మీకు గుర్తుంటాయి, 100% గుర్తుంటాయి. అర్థమవుతుందా బేటా? ఓకే, ఇది ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కొంచెం గైడెన్స్. ఓకేనా బేటా? ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే కొంచెం చదివిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ బోర్డ్స్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ బోర్డ్స్ వాళ్ళ ఐపీఏ ఎగ్జామ్స్ అన్ని రాసి ఉంటారు. సో వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే మీకు బాగా గ్రిప్ ఉన్న టాపిక్స్ని, సేమ్ వీళ్ళలాగానే బాగా గ్రిప్ ఉన్న టాపిక్స్ని ఫస్ట్ దగ్గర నుంచి మీరు సొంతగా చదువుకుంటూ రండి. అర్థమవుతుందా? లేదంటే నేను కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ని స్టార్ట్ చేస్తాను, సో నా దగ్గర నుంచి వినుకుంటూ వచ్చేయండి. అర్థమవుతుందా బేటా? మీరు కొంచెం థియరీ టాపిక్స్ ఉంటాయి కదా బేటా, థియరీ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, కొన్ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో అవన్నీ ఉంటాయి కదా. సో వాటిని మీరే చదువుకోవాలి వాటిని. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఈ 10 వీక్స్లో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థమవుతుందా బేటా? ఈ 10 వీక్స్లో కంప్లీట్ చేయడానికి, అంటే ఈ మొత్తం 12 వీక్స్లో కంప్లీట్ చేసి రివిజన్ చేయించే బాధ్యత నాది. అర్థమవుతుందా బేటా? తర్వాత సంగతి తర్వాత, ఫస్ట్ మాత్రం వీటిని కంప్లీట్ చేసే బాధ్యత నాది. సో మీరు కూడా అడిషనల్గా చాలా అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, మీరు అన్నీ ప్రిపేర్ అవుతూ రావాలి. వాటి నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్ని వాటిని మీ సొంతంగా ప్రిపేర్ అవుతూ రావాలి. కొన్ని థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా ప్రిపేర్ అవుతూ రావాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో. అర్థమవుతుందా బేటా? సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇందులో ఇంకా నేను మిస్ చేశాను అనుకుంటే, మీరు అందరూ వెంటనే కింద మెసేజ్ చేయండి. ఓకేనా బేటా? వెంటనే అందరూ కింద మెసేజ్ చేసేసేయండి. ఓకే బేటా? నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్దాం అనుకున్నాను. ఏంటంటే బేటా, ఎప్పుడు కానీ మనం చదువుతాం కదా బేటా, ఎప్పుడైనా చదువుతాం కదా, నేర్చుకుంటాం కదా. నేర్చుకోవడం వల్ల మనకు ఏమవుతుందో తెలుసా బేటా? నేర్చుకోవడం వల్ల మనకు క్రియేటివిటీ వస్తుంది. ఫస్ట్ మీరు సొంతగా ఏదైనా టాపిక్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకోవడం వల్ల క్రియేటివిటీ అనేటువంటిది వస్తుంది మనకు. ఫస్ట్ ఈ క్రియేటివిటీ వల్ల మనకు ఏమొస్తుందంటే, మనకు ఆటోమేటిక్గా మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. అర్థమవుతుందా? క్రియేటివిటీ ఎప్పుడైతే మన మైండ్లో వస్తుందో అప్పుడు మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. దీన్ని ఇలా కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా చదవచ్చు కదా, ఈ షార్ట్కట్ మెథడ్లో కూడా చదవచ్చు కదా, ఇంత తక్కువ టైంలో కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. కానీ మనకు ఆలోచనలు అనేటువంటివి వస్తాయి. మనకి ఆలోచనలు రావడం వల్ల మనకి ఏమొస్తుందంటే, మనకు నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది. అర్థమవుతుందా బేటా? నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది. అప్పుడు ఫస్ట్ మనం సొంతంగా నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ పెరగడం వల్ల మనకు మన ఆలోచన శక్తి అనేటువంటి పెరుగుతుంది. మన మెదడు ఆటోమేటిక్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత అప్పటి నుంచి మనకి ఏమవుతుందంటే బేటా, నాలెడ్జ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా బేటా? నాలెడ్జ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మీరు ఏదైనా ట్రాక్ చేయొచ్చు. యూ విల్ బికమ్ అ గ్రేట్ పర్సన్. అర్థమవుతాం బేటా? ఇది నేను చెప్పలేదు బేటా, ద గ్రేట్ అబ్దుల్ కలాం సార్ చెప్పారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. రేపటి నుంచి మనం మొత్తం రాక్ చేసేద్దాం యూట్యూబ్లో అండ్ అన్అకాడమీలో. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.